దళిత బంధు పథకాన్ని గత పాలకులు పూర్తిగా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని ఖమ్మం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు లబ్ధిదారులు. 10 లక్షలకు 5 లక్షలే అందాయన్నారు. అకౌంట్లో నుంచి నగదు భారీగా కట్టయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తెలిపినా స్పందించట్లేదని దళిత బంధు బాధితులు చెబుతున్నారు. ఇదే విషయంపై డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. దళితుల పేదల నిర్మూలన జరగాలని చెప్పేసి భావించి బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు 2021 ఆగస్టు 5వ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో 76 మంది దళితులకు 76 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి దళిత బంధు స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి అనేక చోట్ల ఈ స్కీమ్ అనేది కొనసాగుతూ ఉంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని డబ్బులు మాత్రం ఇచ్చి వాటిని వాయిదాల పద్ధతిలో ఇస్తుందని చెప్పేసి ఇంతవరకు ఆ వాయిదాల పద్ధతిలో ఇస్తున్న డబ్బులు రాలేదని చెప్పేసి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడానికి కలెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు గ్రీవెన్స్ డేలో వీళ్ళకి సంబంధించిన డబ్బులు ఇంకా జమ కాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. కలెక్టర్కి వినతి పత్రం కూడా ఇచ్చేందుకు ఇక్కడికి సిద్ధమయ్యారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు దళిత బంధు స్కీమ్ ఎప్పుడు అర్హులు అని చెప్పేసి మీకు చెప్పారు. ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎన్ని రోజుల నుంచి ఆగిపోయి ఉన్నాయి? దళిత బంధు అనేది చింతకాని మండలంలో పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేయడం జరిగింది. కొంతమందికి గ్రౌండింగ్ పూర్తయింది, కొంతమందికి గ్రౌండింగ్ పూర్తి కాలేదు. కొంతమంది 10 లక్షలలో 5 లక్షలు వచ్చాయి, 5 లక్షలు రాలేదు. అలాగే మా చిన్నమండ గ్రామంలో కొంతమందికి 10 లక్షల లెక్క వచ్చాయి, మిగతా వాళ్ళకి ఆగాయి. కొంతమంది అకౌంట్లో నుండి కట్టాయి. అవి అధికారులు అడిగితే ఏం చెబుతున్నారు, మాకు సంబంధం లేదని చెబుతున్నారు. కొంతమంది అకౌంట్లలో డబ్బులు కట్టాయని సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా మాకు సంబంధం లేదన్నట్లు వాళ్ళు సమాధానం చెబుతున్నారు. మా అకౌంట్లలో కట్టాయని కూడా మీకు వాటిని గురించి చూడండి. అయితే అసలు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు? ఏ స్కీమ్ కింద మీకు వచ్చినాయి, దేనికోసం అప్లై చేసుకున్నారు? మేము దళిత బంధులో సర్జికల్, నేను యాక్చువల్గా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తానండి. 10 లక్షలు వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నాకు సర్టిఫికేట్స్ ఉంటాయి, లైసెన్స్ ఇవి రావడానికి కొంచెం డిలే అయింది. ఆ డిలే టైంలోనే నాకు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. కానీ నా ఎందుకు దయ ఉంచి ఇంకా చాలామందికి చాలా రాలేదు. ఇటువంటి స్కీమ్లో ఉన్నటువంటి మా చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేశారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల అంతా ఫిల్ అవ్వలేదు అన్నట్టు. 10 లక్షలకి 10 లక్షలు చాలామందికి అవ్వలేదు. అందరూ చాలామంది ఉన్నారు. ఒక విలేజ్లో 50% కూడా అవ్వలేదు క్లియర్. ఏదంటే ఎటువంటి వెహికల్స్ పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ట్రాక్టర్స్, జేసీబీస్, వీళ్ళకి క్లియర్ అయినాయి. కానీ షాపుకి ఇంకా ఏదన్నా పర్సనల్గా వ్యక్తిగతంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 50% అమౌంట్ అట్లే ఆగిపోయినాయి. ఇవన్నీ గొర్రెలు బర్రెలు ఈ వ్యక్తులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ యూనిట్ 50% అమౌంట్ వచ్చి ఆగిపోయి ఉన్నాయి. అటువంటి వాటిపైన కొంచెం కలెక్టర్ గారికి ఆర్జీ పెట్టుకొని వాటిపైన కొంచెం ఆర్జీ మీద ఎంక్వైరీ చేసి మాకు నిధులు ఇప్పించగలరని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడానికి వచ్చామండి. అయితే బ్యాంక్లో అకౌంట్, ఏం అకౌంట్లో నుంచి ఎన్ని డబ్బులు కట్ అయినాయి, అధికారులను అడిగితే ఏం చెప్తున్నారు? డబ్బులు అయితే దాదాపు జూన్ నెల, జూలై నెలలో చాలామంది కట్ అయినాయి. ఉన్న డబ్బులన్నీ కట్ అయినాయి. 5-10 వేలే ఉన్నాయి మ్యాక్సిమం. కొంతమంది 10 లక్షలకి ఒక 10,000 అని చెప్పేసి ఇన్సూరెన్స్ కింద తీసేశారు. సరే 10 లక్షలు కూడా తీయకూడదు, ఒక 5 వేలు ఉంచుకోవాలని చెప్పేసి అన్నారు. 9,70,000 ఆ చొప్పున మొత్తం కట్ అయిపోయాయి. కానీ 5 లక్షలు గేదెలు తెచ్చుకున్నాం ఫస్ట్ మేము. ఇంకొక 4 లక్షలు 5 లక్షలు రావాలి. జూన్ నెలలో కట్ అయినాయి. ఆ కట్ అయిన డబ్బులు ఎవరి అకౌంట్లో ఉన్నాయి? డాక్టర్ అకౌంట్లో ఉన్నాయి అంటున్నారు, లేదా ఈడీ గారి అకౌంట్లో ఉన్నాయి అంటున్నారు. ఎవరి దగ్గర ఉంటున్నాయో తెలియట్లేదు మాకు ఇంతవరకు. ఈ విషయం మీద మేము ఎన్నోసార్లు అడిగితే ఎలక్షన్ మూమెంట్ కల్లా వస్తాయన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయింది, తర్వాత వస్తాయన్నారు. మీ డబ్బులు మీకే ఉన్నాయి, ఆడిపోలేదన్నారు. అకౌంట్లో చూస్తేనే డబ్బులు లేవు మా దగ్గర. మేము ఎవరిని అడగాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి కలెక్టర్ గారు మమ్మల్ని గుర్తించాలని దళిత బంధు చింతకాని మండలం తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ లోపల ఎలక్షన్తో సంబంధం లేదన్నారు. మేము తిరుగుతూనే ఉన్నాం అప్పటి నుండి. బట్టల షాపులు మేము ఇవ్వమో కలెక్టర్ గారే వద్దన్నారని రిటర్న్ పంపించారు. మేము ఇచ్చిన కాగితాలు ఏదో మార్చుకోమన్నారు, మార్చుకున్నా కానీ వాటికి ఇవ్వట్లేదు. ప్లస్ మళ్ళీ ఫస్ట్ యూనిట్ నడవట్లేదంటే ఆ ఎంక్వైరీకి వస్తే అది చూపించాం. ఫస్ట్ యూనిట్ నడుస్తూనే ఉంది. అయినా కానీ మా ఇంతవరకు రాకుండా ఈ లోపల ఎలక్షన్ కూడా పడ్డదని అన్నారు. అది ఆగిపోయింది. ఇప్పుడు వస్తేనేమో మరి దానికి మాకు ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు, గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. మరి సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకోసమని మేము మళ్ళీ ఒకసారి మీడియాని కలిసి లేకపోతే సార్ నన్ను కలిసి మాట్లాడదామని వచ్చినాం సార్. మొత్తంగా చూస్తే దళిత బంధుకు సంబంధించిన 10 లక్షల స్కీమ్ ఏదైతే ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ సరిగా జరగలేదు. ఎవరైతే బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికారులు ఉన్నారో వాళ్ళు సరైన సమాధానం ఇవ్వటం లేదు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వీళ్ళల్లో చాలా ఆందోళన అనేది కలుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి నిధులు ఎక్కడ జమ అయినాయి, ఎందుకు కట్టాయి అనే అంశాలు అధికారులు తెలపాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న దళిత బంధు లబ్ధిదారులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షతో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.